everyone, welcome to Career Guide. వెరీ ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్తో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అనేటటువంటి లెవెల్ 2కి సంబంధించినటువంటి పోస్టులకి కొత్తగా ఇండెంట్ అనేది ఇచ్చింది. లేటెస్ట్గా సార్ ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రన్ అవుతుంది కదా, CBT 1 అయిపోయింది, CBT 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, CBT 2 కూడా దగ్గరకు వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది కూడా ఎగ్జాము. మరి CBAT ఒక్కటే ఉంది కదా, మరి ఇంకా నోటిఫికేషన్ ఏంటి అంటారేమో. ఇది అసిస్టెంట్ లోకో పైలట్ 2025 లేటెస్ట్ నోటిఫికేషన్. సో ఇది పూర్తిగా అఫీషియల్ అప్డేట్, కేవలం ఎటువంటి గాసిప్స్ లేవు దీంట్లోనూ, పూర్తి అఫీషియల్ అప్డేట్. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏఎల్పి 2025కి సంబంధించినటువంటి ఇండెంట్ అనేది అన్ని రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్కి వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయనే ఇండెంట్ అనేది ఇస్తూ మనకు శత్రుఘ్న బెహ్రా అనేటటువంటి రైల్వే అఫీషియల్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఒక్కసారి మీకు నోటిఫికేషన్ అయితే ఇంకా వెలువడలేదు, ఇట్ ఈస్ ఏ అప్డేట్. కంపల్సరీ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయని ఒక పూర్తి స్థాయి అంచనా ఇప్పటి వరకు అక్కడ ఇక్కడ చూసి తెలుసుకున్నాం. కేవలం ఈసారి రైల్వేనే నేరుగా అప్డేట్ అనేది చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అసలు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి పోస్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. దానికంటే ముందు అసలు ఈరోజు మన అప్డేట్ ఏంటి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్, న్యూఢిల్లీ 19/3/2025 19వ తారీఖు మొన్న ఇచ్చినటువంటి అప్డేట్ ఇది. ఒక 2 days బ్యాక్. నేను యాక్చువల్గా అయితే ఆ రోజే చేద్దాం అనుకున్నాను, కొంచెం అందుబాటులో లేకపోవడం వల్ల చేయలేకపోయినాను వీడియో, ఓకేనా. సో ఇది ఆల్ జోనల్ రైల్వేస్కి కూడా, 2 జనరల్ మేనేజర్స్ ఆఫ్ ఆల్ జోనల్ రైల్వేస్కి కూడా గవర్నమెంట్ రైల్వే బోర్డు ఇచ్చినటువంటి ఒక ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ ఫర్ నోటిఫికేషన్ 2025. క్లియర్లీ అబ్జర్వ్ చేయండి, ఇది లేటెస్ట్ అప్డేట్, 2025లో ఇచ్చిన అప్డేట్, ఓకేనా. సో అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ బై జోనల్ రైల్వేస్ ఇన్ ఆన్లైన్ ఇండెంటింగ్ అండ్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ OIRMS రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఎగ్జామైన్డ్ ఇన్ రైల్వే బోర్డ్. The assessment has been reviewed with the loco running data in HRMS. సో HRMS అనేది ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా HRMS ఐడీస్ అనేవి ఉంటాయి. ఆ HRMS ద్వారా చూసి లోకో రన్నింగ్ స్టాఫ్ యొక్క డేటా, అంటే ఈ అసిస్టెంట్ లోకో పైలట్ గార్డ్ వీళ్ళందరినీ కూడా రన్నింగ్ స్టాఫ్ అంటారు. ఈ లోకో రన్నింగ్ డేటా మొత్తాన్ని కూడా తీసుకున్న తర్వాత చాలా సీరియస్గా వ్యూ చేసిన తర్వాత ఈ అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి స్కార్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అసిస్టెంట్ లోకో పైలట్ 2 yearsలో ప్రమోషన్తో సీనియర్ ఏఎల్పి, ఆ తర్వాత LPG, LPM ప్రమోషన్స్లో చాలా తొందరగా ప్రమోషన్ వచ్చేటటువంటి ప్రమోషన్ ఛానల్ ఉన్నటువంటి పోస్ట్ రైల్వేస్లో ఏదైనా ఉందా అంటే అది లోకో పైలట్ కేటగిరీ. చాలా స్పీడ్గా ప్రమోషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అందుకని HRMSలో డేటా అంతా చూసిన తర్వాత వీళ్ళు గమనించినటువంటి విషయాలు ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వేకెన్సీస్ అనేది అవసరం అనేది ఇచ్చి, ఇక్కడ కాంపిటెంట్ రైల్వే అథారిటీ హ్యాస్ అప్రూవ్డ్ టు ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. కాంపిటెంట్ అథారిటీ, దానికి సంబంధించిన అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే అప్రూవ్డ్ టు ఇష్యూ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ 9,970 వేకెన్సీస్. సో నాట్ ఓన్లీ, ఓకేనా, మనకు ఒక 5,000 4,000 వేకెన్సీస్ కాదు, లాస్ట్ టైం ఇచ్చింది మనకు జస్ట్ 5,000 6,000 వేకెన్సీసే. 9,970 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇవ్వాలని రైల్వే బోర్డు డిసైడ్ చేసింది. దాంట్లో భాగంగా మనందరం ఎంతగానో ఎదురు చూసేటటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ప్రాంతం కవర్ అవుతున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే చూస్తే 989 పోస్టులు, సుమారు 1000 పోస్టులు అనేవి ఈ మన సౌత్ సెంట్రల్ రైల్వేకి అవసరం, ఓకేనా. సో ఆల్ ఓవర్గా సార్ అంటే దీనిలో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. వాస్తవంగా జాబ్ చాలామంది లెవెల్ 2 పోస్ట్ కదా ఇది అని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే NTPC ఎగ్జామ్స్లో క్లర్క్స్ కానీ లేదా స్టేషన్ మాస్టర్స్ కానీ ఏమైనా తీసుకుంటే లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 పోస్టులు వస్తాయి కదా, ఇది జస్ట్ లెవెల్ 2 పోస్టే కదా అని అనుకుంటుంటారు. కానీ చాలా తప్పేందంటే ఇది హైయెస్ట్ పెయిడ్ పోస్ట్, హైయెస్ట్ పెయిడ్ లెవెల్ ఇన్ ఎనీ జాబ్
వెన్ వీ కంపేర్ విత్ ఏఎల్పి ఎనీ జాబ్, నువ్వు ఇండియన్ రైల్వేస్లో కావచ్చు, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, ఏ జాబ్తో కంపేర్ చేసినా హయ్యెస్ట్ శాలరీ ఉన్నటువంటి జాబ్ ఏఎల్పి. వాళ్ళకి రన్నింగ్ అలవెన్స్ అని సపరేట్గా ఉంటుంది. దానివల్ల మిగతా అదే కేటగిరీలో లెవెల్ 2లో పనిచేసే ఆఫీస్ స్టాఫ్, మినిస్టీరియల్ స్టాఫ్కి అలాగే లోకో రన్నింగ్ స్టాఫ్ మధ్య తేడా కనీసం 15,000 రూపాయల శాలరీ తేడా ఉంటుంది. 15,000, జస్ట్ ఒక 40,000 వీళ్ళు ఎర్న్ చేస్తుంటే వాళ్ళు 55,000 to 60,000 ఎర్న్ చేస్తారు మినిమం. అంటే అంత తేడా అనేది వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అలవెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అనుకోవచ్చు దీన్ని మీరు. సో ఈ జాబ్కి క్వాలిఫికేషన్ అనేది ఏముంటుంది అనేది చూద్దాం. ముందుగా మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో 989 పోస్టులు, 989 పోస్ట్స్ అనేవి ఉంటాయి. ఈ 989 పోస్టులు సుమారుగా 1000 పోస్టులు. ఇప్పుడు మనకి ఈ వైజాగ్ డివిజన్, వైజాగ్ హెడ్ క్వార్టర్గా మనకు కొత్త రైల్వే డివిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ పోస్టులను కూడా కలుపుకుంటే మీకు టోటల్గా దాదాపుగా ఒక 1800 పోస్టులు అటు ఇటుగా ఉన్నాయి, 1800, 1900. సో మీరు అంటే మనకు ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా 2000 పోస్టులు దాదాపుగా మన సర్కమ్స్టాన్సెస్లోనే మనకు ఉన్నాయి. అంటే మనం ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే మనకు దాదాపుగా 2000 పోస్టులు ఉన్నాయి. సో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు. ఇదివరకే నేను చాలాసార్లు చెప్పాను, తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా రాయొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు తెలుగులో పేపర్ ఉంటుంది, చాలా నీట్గా ఇస్తారు. ఓకేనా? సో ఈ ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి ఈ ఇన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది కేవలం ఎవరో నామమాత్రంగా ఇచ్చింది కాదు, రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శత్రుఘ్న బెహ్రా అనేటటువంటి పర్సన్ 19/3 మొన్న మార్చి 19వ తేదీ ఇచ్చినటువంటి ఒక అప్డేట్. సో ప్లీజ్ ఎవరైనా గతంలో CBT 1లో డిస్క్వాలిఫై అయి ఉన్నా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ITI చదివిన అభ్యర్థులు ఎవరన్నా మీకు తెలిసి ఉంటే, ITI ఆస్పిరెంట్స్ ఎవరన్నా మీకు తెలిసి ఉంటే వాళ్ళందరినీ కూడా కంపల్సరీ ఈ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ కల్పించండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్కి బేసిక్ క్వాలిఫికేషన్ ఐటీఐ చదివితే చాలు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. కానీ దాదాపుగా గత 7-8 సంవత్సరాలుగా ITI అభ్యర్థులు ఎవరు ఈ పోస్టులో సెలెక్ట్ అనేది చాలా తక్కువ అవుతున్నారు. 2013కు ముందు ITI చేసిన అభ్యర్థులు ALP పోస్టులకు సెలెక్ట్ అయ్యారు, కానీ 2013 తర్వాత ఎవరు సెలెక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకు? కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అవేర్నెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, బిట్స్ అనేవి ఎలా ఫామ్ చేస్తాడు, అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులను మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది తెలియకపోవడం వల్ల. కానీ ఆ ITI అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళదే యాక్చువల్గా వాళ్ళ పోస్ట్ ఇది, కానీ రావట్లేదు, ఎవరు రావట్లేదు, 99% ఎవరు రావట్లేదు. సో తర్వాత ITI కాదు అంటే నెక్స్ట్ ఛాన్స్ అనేది ఎవరికి ఉంది అంటే డిప్లొమా. దీనికి సెకండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉందంటే డిప్లొమా. పాలిటెక్నిక్ చదువుతుంటారు, 10th క్లాస్ తర్వాత 3 సంవత్సరాల పాటు డిప్లొమా చదువుతారు. డిప్లొమా అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్, లేదా బీటెక్. ఈరోజు 100 పోస్టులు ఉంటే 98% పోస్టులు వాటిల్లో బీటెక్ అభ్యర్థులు మాత్రమే తీసుకుంటున్నారు. ఈరోజు భారతీయ రైల్వేలో బీటెక్ అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ లోకో పైలట్లుగా సేవ చేస్తూ, సో హయ్యెస్ట్ పెయిడ్ జాబ్. నిజంగా ఏ లెవెల్ 2 పోస్ట్కి కూడా అంత ఎక్కువ శాలరీ ఉండదు. ఎట్ ద సేమ్ టైం ప్రమోషన్ ఛానల్ చాలా త్వరగా ఉన్నది. ఓకేనా? లెవెల్ 2లో నువ్వు సెలెక్ట్ అయితే వితిన్ 2 years 2 సంవత్సరాల్లో లెవెల్ 4 వెళ్తారు, లెవెల్ 3 మధ్యలో ఉండదు. ఓకేనా? లెవెల్ 4లో చేసిన తర్వాత వితిన్ కొన్ని అవి జోన్స్ని బట్టి, డివిజన్స్ని బట్టి వితిన్ 4 to 7 years మధ్యలో లెవెల్ 6కి వెళ్ళిపోతారు. ఓకేనా? సో వీళ్ళ అలవెన్సెస్ వీళ్ళ శాలరీస్తో కంపేర్ చేస్తే రిమైనింగ్ దేంట్లో కూడా అంత ఉండవు. సార్ మరి దీనిలో నుంచి ఇంకా వెళ్ళలేమా అంటే ఒక ఎగ్జామ్ రాసుకోవడం ద్వారా ఇన్స్పెక్టర్ కూడా అవ్వచ్చు, లోకో ఇన్స్పెక్టర్ దాకా కూడా వెళ్ళచ్చు. సో అంత ప్రమోషన్ ఛానల్, అంత హైయెస్ట్ ఒక ఆఫీసర్ స్థాయికి వెళ్ళేటటువంటి ఉద్యోగం కాబట్టి. సో నోటిఫికేషన్కి అర్హత ఎవరైనా ఉంటే, ఎందుకంటే చాలామంది మన డిగ్రీ అభ్యర్థులు కూడా ఈ మధ్య కాలంలో తెలివిగా ఆలోచించి ITIలు చేస్తున్నారు. సో వెరీ గుడ్, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అలాంటి టెక్నికల్ కోర్సులు అనేవి ఎప్పుడు కూడా వృధా పోవు. అలా ఎవరైనా మన అభ్యర్థులు ఎవరన్నా చేసుంటే వాళ్ళకి ఇంకా చాలా బెటర్మెంట్ ఉంటుంది. ఎవరైనా సరే ఇంకా పూర్తిగా దీనికి సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా దయచేసి యూట్యూబ్ మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ద్వారా, లేదా నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆల్వేస్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
కానీ ఖచ్చితంగా ఎవరైతే గతంలో దీని మీద అవగాహన లేదో, అవేర్నెస్ లేదో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ పోస్ట్ వైపు చూడండి. ఓకేనా? ఖచ్చితంగా ఇది ఒక బిగ్ అప్డేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ప్లీజ్ ఫాలో ద ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.